నేడు వరల్డ్ ఒబెసిటీ డే అంటే ప్రపంచ ఊబకాయ దినోత్సవం. ఊబకాయం అనేది శరీర ఆకృతికి సంబంధించిందే కాదు, ఇదో సంక్లిష్ట సమస్య. ఇంతకీ ఊబకాయం అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పోగుపడడం. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ల వంటి సాంక్రమిక జబ్బులను తెచ్చిపెట్టడమే కాదు, ప్రత్యేకించి ఊబకాయం ఒక జబ్బు కావడం గమనార్హం. ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలంగా ఉండిపోతుంది. తగ్గినా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ తిరగబెడుతుంది. అందుకే ముందు నుంచే దీన్ని నివారించుకోవడం, బరువు పెరిగితే తగ్గించుకోవడం, మరీ మితిమీరితే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పులు ముఖ్యంగా ఈ ఊబకాయానికి కారణాలు. జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చే స్వభావం ఉండడం, పిండి పదార్థాలు, తీపి, కొవ్వు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం, బద్ధకం, మానసిక ఒత్తిడి, నిద్రలేం వంటివెన్నో ఊబకాయానికి దారితీస్తుంటాయి. వీటిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎంతోమంది ఊబకాయులు నగుబాటుకు లోనవ్వడం, తమను తాము నిందించుకోవడం గమనిస్తున్నాం. దీనికన్నా సమస్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. కారణాలను గుర్తిస్తే, పాటించాల్సిన జాగ్రత్తలు తెలిస్తే తగ్గించుకోవడం తేలికవుతుంది. ఈ ఊబకాయం వల్ల తల నుంచి పాదాల వరకు అన్నింటి మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా హై బీపీ, మధుమేహం, జీర్ణ సమస్యలు, కుంగుబాటు, మోకాళ్ళ నొప్పులు, అధిక కొలెస్ట్రాల్, సంతానలేమి, క్యాన్సర్లు, ఇలా మొదలైన అనేక రకాలైన జబ్బులు ఈ ఊబకాయం వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఊబకాయం పెరగకుండా చూసుకోవడమే దానికి నివారణ మార్గం. ఈ ఊబకాయాన్ని ఎలా గుర్తించాలి అంటే ప్రధానంగా శరీరం ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగానే నిర్ధారిస్తున్నారు. ఎత్తును మీటర్లలో గణించి వచ్చిన దాన్ని బరువును భాగిస్తే బిఎంఐ వస్తుంది. ఆ బిఎంఐని బట్టి చూసుకోవడం కూడా చేస్తున్నారు. అలాగే నడుము కొలత కూడా మగవారిలో 100 సెంటీమీటర్లు, ఆడవారిలో 90 సెంటీమీటర్లు మించితే అధిక బరువుకు చేరుకున్నట్లుగా బిఎంఐ నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం జీవనశైలి మార్పులకే తొలి ప్రాధాన్యం. ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవడానికే కాకుండా నివారణకు ఉపయోగపడుతుంది. పిండి పదార్థాలు, కొవ్వులు, వేపుళ్ళు తగ్గించుకోవాలి. ప్రోటీన్ మోతాదు పెంచుకోవాలి. మాంసాహార ప్రోటీన్ కన్నా శాకాహారం నుంచి పప్పులు, చిక్కుళ్ళు, కూరగాయల వంటి వాటితో లభించే ప్రోటీన్లు మేలు. ఆరోగ్యకరమైన ఆహారం, ఇంట్లో వండిన ఆహారం తినాలి. నిల్వ చేసిన పదార్థాలు తగ్గించుకోవాలి. మిఠాయిలు, తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటివి మానివేసి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి కొబ్బరి నీరు, చెరుకు రసం మొదలైన షుగర్, ఐస్ లేకుండా స్వాభావికమైనటువంటి పానీయాలు తీసుకోవడం చాలా మంచిది. అదే కాకుండా క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. ఏ వ్యాయామం చేయాలి? ఏదైనా 1 గంట సేపు చేయవచ్చు. యోగాసనాలు వేయవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు. ఏదైనా ఒక వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి. బరువు పెరిగినప్పుడు మోకాళ్ళ నొప్పులు వ్యాయామాలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి అధిక బరువును ముందే నుంచే కళ్ళెం వేయాలి. అదే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాత్రిపూట తప్పకుండా 6-7 గంటల సేపు నిద్రపోవాలి. ఎక్కువసేపు కూర్చునేవారు కనీసం గంటకోసారైనా లేచి కాసేపు అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం జీవనశైలిలో మార్పులతో బరువు తగ్గకపోతే మందులు, ఇతర చికిత్సల ద్వారా కూడా ఈ ఆధునిక ప్రపంచంలో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవడం మొదటి అంశమైతే, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో బరువు పెరిగితే ఆ బరువును నియంత్రణలోకి తెచ్చుకొని ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడం మన బాధ్యత. ఈ మధ్య మన ప్రధానమంత్రి వారు కూడా ఊబకాయం మీద యుద్ధం చేయాలని
ఒక నినాదాన్ని పిలుపును మనకిచ్చారు. కాబట్టి ఎవరికి వారు ఆహారం తీసుకునేటప్పుడు ఇది అవసరమా, ఎంత క్యాలరీస్ వస్తుంది, నేను ఎంత తింటే సరిపోతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి. చక్కగా కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు వీటిని ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ను తగ్గించుకొని ఊబకాయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఊబకాయం వల్ల వచ్చే సమస్యలను కొని తెచ్చుకోవడం కన్నా ఊబకాయం మీద దృష్టి పెట్టి తగ్గించుకోవడం ముఖ్యం. ఇది ఎంతోమంది వైద్యులు తెలుపుతున్న సమాచారం. కాబట్టి మనమంతా ఊబకాయం మీద యుద్ధాన్ని ప్రకటించి చక్కని ఆరోగ్యాన్ని పొందాలని ఈ ఊబకాయ దినోత్సవం నాడు మనమంతా ఒక ఆలోచన చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం.